హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న కాక మొన్నే వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి నెంబర్ ఆఫ్ కేసెస్ నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ క్రమంలోనే అసలు కార్యాచరణ బయటకు వచ్చింది. ఎందుకంటే వల్లభనేని వంశీ ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు. వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమిస్తాడో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత కూటమి గుండెల్లో గుబులు మొదలైంది, ఉనికిపోతున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వీళ్ళిద్దరు కలిస్తే అదొక ప్రభంజనం అయిపోతుందని ఇంకా ఇంకా భూమి కాళ్ళ కింద అలా కదులుతూ ఉందంట. ముఖ్యంగా భయం పుట్టినప్పుడే, అదురు పుట్టినప్పుడే, బెదిరిపోయినప్పుడే ఇలా భూమి కాళ్ళ కింద తెలియకుండా కదులుతున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతానికి అదే పరిస్థితిలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు, కొంతమంది నాయకులు ఉన్నారు. అయితే ఇంత కంగారులో ఆత్మరక్షణలో పడి పిచ్చి స్టెప్పులు వేస్తున్నారంట సో కాల్డ్ కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు, అదే టీడీపీ నాయకులు. ఆ బ్రేక్ డాన్స్లు అర్థమైన తర్వాత వల్లభనేని వంశీ వాళ్ళ భార్య ఒక లెటర్ రాయటం జరిగింది పోలీసులకి. మా భర్తకి ప్రాణహాని ఉంది, యార్లగడ్డ వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు కొట్లాటల్లో చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటూ ఆవిడ ఒక లెటర్ రాయడం జరిగింది. అంటే కంగారులో కమిట్ అయిపోయి కంగారులో కామెడీ చేద్దామని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ని సంతరించుకుంది. వంశీని భౌతికంగా లేకుండా చెయ్యటం కోసం పాపం లోకేష్ గారి డైరెక్షన్ లో తెలియదు, ఆయన సొంత డైరెక్షన్ లోనో తెలియదు, యార్లగడ్డ వెంకటరావు అనే వ్యక్తి, టీడీపీ వ్యక్తి వంశీ గారి పైన దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అదే విధంగా ఆవిడ కూడా, వంశీ గారి వైఫ్, ఆ లెటర్ ని మెయిల్ ద్వారా పోలీస్ అధికారులకు పంపించడం జరిగింది. ఒకవేళ ఈ పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగి కొన్ని రోజుల తర్వాత వంశీ గారి గనక పొరపాటున వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచి వంశీ గారికి హోమ్ డిపార్ట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. వల్లభనేని వంశీ హోమ్ మినిస్టర్ అయితే ఈ యార్లగడ్డకి, ఆ తర్వాత పక్కనే ఉన్న గనిసిగడ్డకి చెక్కి 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 చివ్వుతాడు అనమాట. సో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎటున్నా కూడా వంశీ గనక హోమ్ మినిస్టర్ అయితే ఈ లెక్కలన్నింటినీ సరిచేస్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా తోడుంటాడు అనేది వాస్తవం. వంశీ గారిని చంపడానికి ప్రయత్నిస్తారా, చంపేస్తారా, లెటర్లు ఇవన్నీ ఓకే, కానీ ఎవడు ఇక్కడ తక్కువ కాదు. వంశీ ఏమైనా తక్కువ? వంశీకి ఏమైనా విజయవాడ రౌడీయిజం తెలీదా? అసలు ఎటు నుంచి ఎటు వస్తే ఏం చేయాలో తెలీదా? అన్నీ తెలిసిన వ్యక్తులు అని ముందస్తుగా ఇటువంటి లెటర్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు నమ్మకం కొద్దీ. సో జరిగింది, జరగబోయేది మనం దగ్గర నుంచి చూస్తూనే ఉంటాం. వంశీ ఈసారి తన సత్తా ఏంటో టీడీపీ వాళ్ళకి తెలియజేస్తాడన్న మాత్రం వాస్తవం. వల్లభనేని వంశీని ఎన్ని స్కెచ్లైనా వేసుకోండి, పక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి కాపాడుకునే శక్తి ఉన్న వ్యక్తే. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.